హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగేని అమర్ ఇంటికి రావటంతో ఇంటి దగ్గర ఉన్న ఆరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే బాగి కారు దిగుతూ ఉంటే ఆరు సంతోషానికి హద్దులు లేకుండా అయిపోతూ ఉంటుంది. అలా అమర్ బాగి ఇద్దరు పక్కపక్కనే నడుస్తూ లోపలికి వస్తూ ఉంటారు. నాన్న ఇక్కడే ఆగండి, నేను హారతి ఇస్తాను అని నిర్మలమ్మ సదాశివం దగ్గర నుండి హారతి ప్లేట్ పట్టుకు వచ్చి ఉంటారు. అప్పుడు నిర్మలమ్మ ఇద్దరిని కలిపి హారతి ఇస్తూ ఉంటుంది. మిస్సమ్మ, నాన్న అమరిద్దరు కుడికాళ్ళు పెట్టి లోపలికి రండి అని నిర్మలమ్మ చెబుతుంది. అమర్ బాగి ఇద్దరు కూడా ఒకటేసారి కుడికాళ్ళు లోపలికి పెట్టి అడుగు లోపల పెట్టేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత బాగి మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, నన్ను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేసి ఆయన పక్కన నువ్వు సెటిల్ అవుతావని అనుకున్నావా? నేను ఉండగా అది జరగనివ్వను మనోహరి అని వెంటనే బాగి తన మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చూపిస్తూ, ఈ తాళి ఉండగా నువ్వు దీని వెనక పరుగులు పెట్టడం ఆపేసే మనోహరి. కాదో కూడదు అని నేను ఇలాగే చేస్తాను అని నువ్వు పరుగులు పెడుతూ ఆయనని సొంతం చేసుకోవడానికి చేస్తున్నావా? నువ్వు అనాథవే అయిపోతావు. నేను నిన్ను అనాథని చేసేస్తాను మనోహరి. కాబట్టి బుద్ధి తెచ్చుకొని దీని వెనక పరుగులు పడటం మానేసేయి, లేకుంటే అనాథవైపోతావన్న సంగతి గుర్తుపెట్టుకో అని భాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి మనోహర్ ఎటువంటి కుట్ర చేయనున్నదన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.